ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. సంతోషం పరిశుద్ధాత్మ నుండే వస్తుంది. దేవుని వాక్యంలో సంతోషం గుప్తమై ఉంది. సువార్త ఎప్పుడు సంతోషాన్నిస్తుంది? కొన్ని ఉపమానాలు చదువుదాం. అందులో మొదటిగా తప్పిపోయిన గొర్రెపిల్ల కాపరికి దొరికినప్పుడు గొప్ప సంతోషం కలిగింది. రెండోదిగా ఒక స్త్రీ తాను పోగొట్టుకున్న వెండి నాణెం తిరిగి దొరికినప్పుడు తాను పొందిన సంతోషాన్ని తన స్నేహితులకు అలాగే తన పొరుగు వారికి పిలిచి వారికి తెలియచేసింది. మూడోదిగా తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి రావడం తండ్రికి అధికమైన సంతోషాన్ని ఇచ్చింది. అదేవిధంగా నీవు దేవుని రాజ్య సువార్త ప్రకటించగా అనేక జీవితాలు మారినప్పుడు పరలోకం గొప్ప సంతోషంతో ఉత్సాహిస్తుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని పౌలు వ్రాసాడు. దేవునిలో తిరిగి జన్మించిన బిడ్డ సంతోషించేందుకు కారణాలు అనేకం. కాబట్టి మన జీవితాన్ని భారభరితం చేసుకొని ఈ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగుదాం. ప్రార్థన. మా పరలోకపు తండ్రి, మా సంతోషానికి ఆధారం నీవే. నా రక్షకుడైన యేసు ద్వారా ఏ సమయంలోనైనా నాయన తండ్రి అని పిలుచుటలో నాకిచ్చిన సంతోషానికై వందనములు. పరిశుద్ధాత్మని మాకు వరంగా ఇచ్చి మమ్మను రెండంతల సంతోషంగా నింపారు. నిత్య ఆనందంతో నిండుకొని ఉన్న నిత్య నివాసనం వైపు ప్రయాణిస్తూ మా ముఖాలు ఎల్లప్పుడూ నీ సంతోష తేజస్సుతో ప్రతిబింబించునుగాక. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.